వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధికా రెడ్డి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్నమ్మ గారి ఇల్లు అండి, మట్టి గోడల ఇల్లు, చాలా పాతదనమాట. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మా వారు, మా నాన్నమ్మ, మా అన్నయ్య అయితే ఉన్నారు. ఓవరాల్గా ఇదైతే ఇల్లు అనమాట. అప్పట్లో గోడ రాళ్ళతోనే కట్టారండి. అప్పట్లోది ఇంకా అలాగే ఉండిపోయింది. ఇక్కడైతే నీళ్లు పోసుకుంటారు, దీన్ని గోళం అంటాం మేము. ఇదైతే కుండ, ఇప్పటికీ మట్టి కుండానే వాడతారు. స్టీల్ బిందె కూడా వాడరు మా నాన్నమ్మ. గ్యాస్ సిలిండర్ అనమాట, బయటే వండుకుంటారు కట్ల పొయ్యి. మ్యాక్సిమం మా నాన్నమ్మ సిలిండర్ వాడరు. ఇదైతే రోల్ అండి, అప్పట్లో లాంతర్ వాడేవాళ్ళు కదా, అదనమాట. ఇదైతే మెయిన్ డోర్ అనమాట. అప్పట్లో 3 రూమ్లు ఉండేవి, అందులో ఇదొకటి అనమాట. ఇదైతే చిన్న మినీ కిచెన్ మా నాన్నమ్మది. ఇక్కడే మ్యాక్సిమం వండుకుంటారు, గ్యాస్ మీద అయితే వండరు. ఇంక ఇదైతే మా నాన్నమ్మ ఉండే రూమ్ అనమాట. అప్పట్లో ఇక చెక్క మీదే బట్టలు వేసుకునే వాళ్ళు కదా, షెల్ఫ్లు కూడా ఉండేవి కాదు. ఇదైతే చిన్న దేవుని షెల్ఫ్, గిన్నెలు పెట్టుకోవడానికి చిన్న చిక్క అంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఒక బల్ల వేసుకొని దాని మీద సామాన్లు అన్నీ పెట్టేసుకుంటారు. ఇది సంతక బట్టలు పెట్టుకోవడానికి. ఇది గూన అంటామండి. అప్పట్లో వడ్లు పోసుకునే వాళ్ళంట, విసుర్రాయి. ఇంకా బయట అయితే ఇది ఆరు బయట ప్లేస్, ఇక్కడ మంచం వేసుకొని కూర్చుంటారనమాట. ఇంకా ఓవరాల్గా ఇది అయితే ఇంటి ముందు ప్లేస్. మా నాన్నమ్మ గారు, మా అమ్మగారు, మా వారు. ఇంక ఇలా గూనెలు అన్నాను కదా, ఇందులో చిన్నవి అనమాట. ఇవి వడ్లు ఏవైనా పెసలు కానీ స్టోర్ చేసుకునే వాళ్ళు. కొబ్బరి చెట్టు, టేక్ చెట్టు పెంచుతుంది మన